గైస్ ఇదైతే ఓటింగ్ అనాలిసిస్ గైస్. ఇన్ని వారాలుగా తర్వాత నామినేషన్ వచ్చిన ఇమాన్యుయల్ ఇంత దారుణమైన ఓటింగ్ ఏందిరా బాబు, నేనే కాదు మీరు కూడా ఇలానే అనుకోవాల్సిందే. అంత దారుణమైన ఓటింగ్ అంటే దారుణంగా నిజంగా. ఫ్యామిలీ వీక్ నిన్ననే అంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక ముగ్గురు కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయ్యారు. ఆ ఫ్యామిలీ ఎవరెవరు ఎంటర్ అయ్యారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎంటర్ అయ్యారు, ప్రతి ఒక్కటి మాట్లాడదాం. 11th వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్ అప్పుడు ఎలిమినేషన్ పెట్టడం అనవసరమా అవసరం అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మాక్సిమం నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే ఈ వీక్ మాక్సిమం 95% లేడీ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది, లేడీస్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది పక్క. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెర్నెక్స్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ఒక లైక్ అట్లా వేసుకోండి మామ. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ ఆన్ చేయగానే మన వీడియో ఎప్పుడైతే నోటిఫికేషన్ పెడతామో అప్పుడు మన వీడియో టంగున వస్తుంది, మీకు మీరు చూసేయచ్చు. ఓటింగ్ అనాలిసిస్, మనం ప్రతిసారి ఓటింగ్ లో టాప్ లో ఎవరు ఉంటారో చెప్పుకుంటాం, కానీ ఈసారి బాటం నుంచి పైకి వెళ్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. త్రీ చాప్టర్ వచ్చేసి దీంట్లో కవర్ చేసేద్దాం. మూడు విధాలుగా ఉంటుంది. సింపుల్ గా అట్లా షార్ట్ గా మాట్లాడుకుంటూ పోదాం. ఓటింగ్ లిస్ట్ దాంట్లో బాటమ్ లో ఉన్నది ఎవరంటే దివ్య నిఖితకి ఆల్మోస్ట్ ఒకరి ఓటింగ్ వచ్చేసి ఒకరికి బీభత్సంగా పడుతుంది. అది ఎవరో లాస్ట్ లో మాట్లాడుకుందాం, పక్క మాట్లాడదాం, గుర్తు చేయండి. అసలు ఎట్లా అంటే గైస్, నిజంగా ఓటింగ్ లిస్టు దారుణం అంటే దారుణంగా దివ్య నిఖితకు 4% ఉంది. ఎందుకంటే తనుజ తనుజ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కావాలని తనుజతో ఆర్గ్యూ చేస్తుందని అదే టార్గెట్ పెట్టి లాస్ట్ వీక్ అందరికి తనుజ ఫ్యాన్స్ అందరికేమో అందరు నామినేషన్ అందరికి సపోర్ట్ చేశారు, కానీ దివ్య నిఖిత తప్ప లాస్ట్ బాటం వరకు చూపించారు. గౌరవ్ గుప్తకి దివ్య నిఖితకు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీక్ వచ్చేసి 4% తనుజ లీస్ట్ లో ఉంది. దాని తర్వాత సంజన గల్రాని ఉన్నారు బాటమ్ 5. ఇన్ని వారాలుగా ఇమానియల్ నామినేషన్ రాలేదు. నామినేషన్ రానప్పుడు ఏం చేస్తుంది, ఇమానియల్ అమ్మ అమ్మ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇమానియల్ సపోర్ట్ అనేది సంజన గల్రాని పడడం వల్ల తను 4th ప్లేస్, 3rd ప్లేస్, 5th ప్లేస్ అట్లా చేంజ్ అవ్వకుండా వచ్చింది. ఈసారి అయితే మొత్తాన్ని బాటమ్ నుంచి 2nd ప్లేస్కి వచ్చేది. తర్వాత 4th ప్లేస్ లో ఉన్నది ఎవరంటే డెమాన్ పవన్ గేమ్ వచ్చేసి మొత్తానికి నిన్న నామినేషన్ చేసిన పాయింట్లు కూడా ఏంట్రా బాబు, చిన్న పిల్లగాల మెంటాలిటా లేకపోతే ఏంది, పర్సనల్ గా చూసుకోవాలి. అసలు లవ్ బాండ్ మీద ఈ బాండ్ అసలు బాండా, ఇది మంచిగా పోర్ట్రేట్ అవుతుందని అనుకుని వాళ్ళు కావాలని విపరీతంగా గొడవ పడుతున్నారు. మన ఆ రీతును చూస్తే బీభత్సమైన కోపం వచ్చింది నాకైతే. లిటరల్ గా చెప్తున్నా కదా, తనుజ వచ్చేసి ఓదార్చుదా అనిపోతే నా దగ్గర ఎవ్వరు రాకండి, నన్ను ఫ్రీగా వదిలేయండి అని బాత్రూంలో పోయి ఎడతారు. ఇదైతే సైకోలాగా అనిపించింది నాకైతే. వీళ్ళ బాండింగ్ అనేది వీళ్ళకి అర్థం అవట్లేదు. ఇటు సుమన్ నామినేషన్ చేసేటప్పుడు అచ్చుకు బుచ్చుకు ఆడినట్టు ఇట్లా బుగ్గలు గిలుకుంటారు. లైవ్ లో చూసేటోళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమైతే బీభత్సంగా ఉంటుంది. అసలు జోకా కామెడా వేడవాలా ఏందనేది తెలియదు. సో మన మ్యాటర్ అదే వదిలేద్దాం. డెమాన్ పవన్ వచ్చేసి 5th ప్లేస్ లో ఉన్నారు ఓటింగ్ లిస్ట్ లో. తనకి ఆల్మోస్ట్ వీళ్ళకంటే ఒక 5% డిఫరెంట్ ఉన్నారు, 11% లో ఉన్నారు. తర్వాత ఒకరు ఓటింగ్ ఒకరిని పడుతున్నాయని చెప్పింది ఎవరంటే బర్నీ శంకర్. తనుజ గారి ఓట్లు వచ్చేసి తనుజ ఈ వీక్ నామినేషన్ లేదు కాబట్టి బర్నీ శంకర్ ఓట్లు అనేది తనుజకి బీభత్సంగా పడుతుంది. ఆల్మోస్ట్ 15 నుంచి 16% లో దగ్గర ఉన్నారు భరణ్ శంకర్ ఓటింగ్. తను వచ్చేసి 3rd ప్లేస్ లో ఉన్నారు. ఇమానియల్ కళ్యాణ్. ఇప్పుడు ఇన్ని వారాలుగా చూస్తే ఇమానియల్ తనుజ ఫస్ట్, కొన్ని పోల్స్ ఏమో కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ వస్తే, కొన్ని పోల్స్ తనుజ వస్తారు. ఈ పోల్లో వచ్చేసి ఇమానియల్ మన ఇమానియల్ కళ్యాణ్కి కొన్ని ఆల్మోస్ట్ ఒక 2-3-5 అవర్స్ ఏమో ఇమానియల్ బాటమ్ లో టాప్ లో ఉంటే ఒక 2-3-5 అవర్స్ కళ్యాణ్ వస్తుంది. ఇదే తారుమారు పైకి కిందికి అదే 20-25% అదే పర్సెంటేజ్ లో తారుమారు అవుతుంది. కొన్ని పోల్లో కళ్యాణ్ ఉంటాడు, కొన్ని పోల్లో తను మన ఇమానియల్ ఉన్నాడు. అట్లనే జరుగుతుంది. వీళ్ళదైతే కన్ఫర్మ్ అవ్వాలి. మాక్సిమం నేను చెప్పేది ఏంటంటే ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ 100% ఇప్పటికీ డిసైడ్ అవ్వాలి. మీరు ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఇంతవరకు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే మన బాటమ్ ఓటింగ్ లో అయితే ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్, ఇమానియల్ వీళ్ళ మధ్యన జరుగుతుంది. నిజంగా వీళ్ళ మధ్యలో ఎవరైతే ఈ వీక్ బాటమ్ లో ఉంటారో, ఇమానియల్ ఇన్ని వారాల తర్వాత నామినేషన్ వచ్చారు కదా, తనకు వచ్చేసి ఓటింగ్ లో టాప్ లో వస్తాడా, అన్ని ఈ వీక్ లో మొత్తం సబ్బు పెట్టి కడిగినట్టు అన్ని కడిగేసి పడుతుంది. అన్ని క్లారిటీ అందరికి క్లారిటీ వచ్చేస్తే ఇంక్లూడింగ్ బిగ్ బాస్ తో సహా. సో ఇది వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఎవరెవరంటే తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చారు. ఆల్మోస్ట్ తనుజ వాళ్ళకి సిస్టర్ కంట ఒక 5 days లో మ్యారేజ్ ఉందంట. ఆ మ్యారేజ్ ని సంబంధించిన మీరు ప్రోమో చూసిన ప్రకారం అక్కడ కొన్ని అక్షంతలు ఇచ్చి అక్కడ అంటే దాన్ని ఏమంటారో సాగనంపు చేసినట్టు అట్లా చేసి చూపించారు, కొన్ని సెలబ్రేషన్ చేసినట్టు. దాని తర్వాత వచ్చేసి డెమాన్ పవన్ యొక్క వాళ్ళ అమ్మ వచ్చారు.
వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ తర్వాత ఏమో సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చారు. వీళ్ళొచ్చేసి చూపియలేదు. ఇయాల ఎపిసోడ్‌లో లైవ్‌లో చూసేవాళ్ళు చూడండి. వీటి గురించి ఎవరొచ్చి ఎవరిని హింట్ ఇచ్చారు? అసలు ఏం చెప్పారు? ఏందని ప్రతి ఒక్కడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే మనకు అప్డేట్ రాగానే మన యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. ఇదైతే ఇంతవరకు ఫ్యామిలీ మెంబర్స్. ఇంకొకటేంటంటే మాక్సిమం 11థ్ వీకు ఎలిమినేషన్ అయ్యే అవకాశం దివ్య లేకపోతే సంజన గల్రానితో ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఏదైనా తారుమారయ్యే అవకాశం అయితే చెప్పలేము. 11థ్ వీక్ ఎలిమినేషన్ ఉంటదా? ఉండదా? అనేది ఒక డౌట్ ఉండేది కదా అందరికి. అంటే మన బిగ్ బాస్‌లో ఏదో ఒక వీక్ వచ్చేసి ఎలిమినేషన్ ఉండదని అనుకున్నారు. ఇది థర్డ్ అనేది వచ్చేసి ఎవరు ఎలిమినేషన్ ఉండదని అనుకుంటున్నారు కానీ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ వీక్ ఇయాల ఒక ముగ్గురొచ్చారు. రేపొక ముగ్గురు, ఎల్లుండి ఒక ముగ్గురు. అంటే 3 డేస్‌లో మొత్తం ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కెప్టెన్సీ కంటెండర్‌కి మన సంబంధించిన టాస్క్‌లు అనేది పెడతారు. ఆ టాస్క్ ప్రకారం అయితే ఇక డిసైడ్ అవ్వాల్సిందే కెప్టెన్సీ కంటెండర్. అప్పుడైతే నిజంగా మనం వచ్చేసి ఎలిమినేషన్ చూడబోతున్నాం. ఈ వీక్ ఎలిమినేషన్ ఉంది. ఎలిమినేషన్ అవ్వడానికి కారణం ఏందంటే అగ్ని పరీక్ష అని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని, అసలు అనవసరమైన ఎలిమినేషన్, ఎక్స్‌పెక్ట్ చేయలేని ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ లేకపోవడం అన్నీ ఈ సీజన్‌లోనే జరిగే తారుమారు అవ్వడం వల్ల ఈ సీజను ఒక ఫ్యామిలీ వీక్‌లో అంటే ఫ్యామిలీ వీక్ సంథింగ్ దానికి సంబంధించిన ఒక ఎలిమినేషన్ రౌండ్ అనేది తీసేశారన్నమాట. అది తీసేయడం వల్ల ఈ వీక్ యథావిధిగా ఎలిమినేషన్ ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఇంకో కొద్ది వారాలే ఉంది కాబట్టి మన ఫైనల్‌కి. సో, ఎలిమినేషన్ జరుగుతూనే ఉంటది. దగ్గర పడుతూనే ఉంటారు. సో, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇది. మనం ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు కొంచెం ఇబ్బందిగా అయినా, ఏమైనా అనిపించినా మనం బిగ్ బాస్ ఎవరైతే చూస్తారో ఫేవరెట్స్ ఉన్నారో వాళ్ళ వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి షేర్ చేశారనుకో వీడియో చూడరు కానీ మన ఫాలోవర్స్ వస్తారు కానీ ఫాలోవర్స్ వచ్చి ఏం ప్రయోజనం? మనకు వీడియో చూసేటోళ్ళు మనకు ఫాలో అయ్యేటోళ్ళే కావాలి. వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఫ్యామిలీ మెంబర్లు ఎవరెవరు వచ్చారు, ఏమేమి హింట్ ఇచ్చారు అనేది ప్రతి ఒక్కటి దాంట్లో మాట్లాడుకుందాం. మనం చాట్ అనేది ఎప్పుడైనా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఎప్పటికీ ఫాలో చేస్తూనే ఉంటాం. మన బ్రాడ్‌కాస్ట్ ఛానల్ కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వచ్చి జాయిన్ అవ్వండి.